నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ రోజు మనకు ఇండిపెండెన్స్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత మనకు మన తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి ఉదాహరణ నిన్న రేవంత్ అన్నని చూసినప్పుడు, మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో మనం అందరం గమనిస్తా ఉన్నాం. మేము 10 ఏళ్ల నుంచి కూడా సఫలయ్యాం కాబట్టి అంటే చాలా రిలాక్స్ గా ఉన్నాను. నిన్న ప్రతి ఒక్క కార్యకర్తతో కూడా ఫోటో తీయడం జరిగింది మీటింగ్ తర్వాత. అది ఉందాతనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మనము విమర్శలకు పోకుండా నేను ఒకటే ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తప్పకుండా ఈ రోజు గొప్పతనం మీది. ఇంతకుముందు బండి రమేష్ అని చెప్పిండు, చాలా మంది మన నాయకులు చెప్పిండు. మొన్న రేవంత్ అన్న పార్లమెంట్ అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నప్పుడు ఆ రోజు ఒక శాసనసభ్యుడు లేడు, అంటే ఇంక్లూడింగ్ మీ. నేను అదర్ పార్టీలో నేను ఎక్కడున్నా కూడా లాయర్గా పనిచేస్తా, భయపడే అవసరం లేదు. మనం ఎన్ని సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నాం కాదు, ఎంత పని చేశామో ముఖ్యమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, నేను ఎక్కడ కూడా ఉన్నా నా ప్రాణం పోయినా దేనికి అమ్ముడు పోలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పొంద వాళ్ళు దొరుకున్నదంటే ఒకటే, లీడర్షిప్ ఎక్కడ కూడా డెవలప్ చేయలేదు. వాళ్ళకు ఒక అభిప్రాయం ఏమంటే కుక్కను నిలబెడితే కుక్క గెలుస్తుంది, ఓన్లీ మా పేరు సరిపోతుంది అంటున్నారు. అహంకారంతోనే నేను ఎక్కువ విమర్శించదలుచుకోలేను. నేను అన్ని పార్టీలకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కరప్షన్ ఎక్కడ ఉంటుందో ఆ రోజు నడుస్తుంది, రేపు నడుస్తుంది, ఎల్లుండి నడుస్తుంది. కానీ లాస్ట్ కు అదే మనం పొందబెడుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. ఒకరి చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోండి. ఏ పార్టీలన్నా న్యాయంగా కష్టపడే కార్యకర్తలకు న్యాయం జరుగుతలేదంటే ఈ కరప్షన్ తోడైంది. సిస్టమ్ లో ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్రం బట్టి ఇచ్చేశారని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఇవాళ గొప్పతనం ఏంటంటే మనకు బ్రహ్మాండమైన నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి దొరికిండు. వారు నేను సుధీరన్నా మహిళన్నా మేమందరం కూడా టీడీపీలో పనిచేశాం. కాంగ్రెస్ ఏ విధంగా పటిష్టమైన క్యాడర్ ఉందో టీడీపీలో కూడా రోజు పటిష్టమైన క్యాడర్ ఉంది. ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాం. నేను చెప్పిన నాయకులు ఎవరు కూడా డబ్బులకు అమ్ముడు పోరని చెప్పే సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నా ఆవేదన ఒకటే, కాంగ్రెస్ లో మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకొని న్యాయపరంగా పోదాం. ఎట్లా ఇక్కడ సునీతమ్మను తెలిపియమో బల్లబుద్ధి చెప్తా ఉన్నా. న్యాయంగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇది మీ ఎన్నికలని మీరు ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో నేను రేవంత్ రెడ్డి చెప్పిన, కాంగ్రెస్ లో చాలా చక్కటి పటిష్టమైన క్యాడర్ ఉంది. నాకు చాలా సిన్సియర్ గా పనిచేశారు. కానీ ఏం చేస్తాం, దొంగోట్లు చేయించారు. ఇక్కడ చాలా మందికి తెలియదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు చాలా చోట్ల 1000 చొప్పున 40,000 ఓట్లు 30,000 ఓట్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో దొంగ ఓట్లు చేయించారు. ఈ టిఆర్ఎస్ వారికి పోల్ మేనేజ్మెంట్ బాగా తెలుసు. న్యాయంగా గెలవడం ఎవరు, డబ్బులు ఖర్చు పెట్టాలా లేకపోతే దొంగోట్లు చేయించాలా, డబ్బులకు ఓట్లు కొనుగోలు చేయాలా. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న వారికి కానీ మన కాంగ్రెస్ లో అందరికీ న్యాయం జరగాలంటే ఈ పైసల రాజకీయం పోవాలి. లేకపోతే మీరు వేసుకున్న పరిస్థితి ఉంటుంది. కొందరు ఎలా ఉంటుందంటే డబ్బులుంటాయి, కానీ నేను ఎప్పుడైనా ఒక కౌన్సిలర్ కావాలి, ఒక కార్పొరేటర్ కావాలి, ఒక ఎమ్మెల్యే కావాలని అనుకుంటారు. అంటే న్యాయంగా ఎంత చేసినా కూడా టైంకి వచ్చి డబ్బులు ఖర్చు పెట్టి మిమ్మల్ని పొందబెట్టేస్తా ఉన్నారు. రేపు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే, ఇప్పుడు మారాతో ఇష్టం లేకపోతే తప్పుకుంటాం రాజకీయాలు, కానీ కొంతమంది తప్పకూడదు. ఉన్నది లేని అని అమ్ముకొని రాజకీయాల్లో పెడతారు. ఇది ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇలాంటి అన్యాయం జరగొద్దు.
డబ్బుల సిస్టమ్ మంచిది కాదని చెప్పి కూడా ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అభివృద్ధిలో ముందుకు పోవాలంటే, డబ్బులు లేకుండా ముందుకు పోవాలంటే న్యాయంగా ఫుల్ టైం ప్రజల్లో ఉండే వారికి అవకాశం ఇవ్వండి. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా. నేనే పార్టీ కూడా ఈ రోజు విమర్శించదలుచుకోలేదు. నేను ప్రతి ఒక్క కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీ కోసం మీరు పోరాడండి, మీకు అండగా నేను అందుకే ఎన్నికల్లో పోటీ చేయడం చెప్పి 5 సంవత్సరాలు ప్రమాణపూర్వకంగా ఎన్ని ప్లేయర్స్ వచ్చినా కూడా నేను చెప్పాను మెదక్ నుంచి పోటీ చేయమని, మల్కాజ్గిరి నుంచి పోటీ చేయమంటే నేను చెయ్యను. 5 సంవత్సరాలు ఉండి పని చేస్తాను, వేరే వారి గురించి ఓటు అడుగుతాను, మీతో పాటు నేను ఉంటా. మనం న్యాయంగా పోదాం. మల్కాజ్గిరి పార్లమెంట్ లో ఒక కొత్త ఎన్వైరన్మెంట్ సృష్టిస్తాం. కష్టపడితే సాధించలేదంటూ లేదు. ఎప్పుడు కూడా ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థులు ఉన్నారు. పరమేశ్వర్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, మా బండి రమేశన్న, వజ్రేష్ యాదవ్ గారు 3 సార్లు ఓడిపోయింది. అంటే ఈ డబ్బులవి ఏ విధంగా స్లోపాయిసంగా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటా ఉన్నారు. మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నాను. మనం అందరం కలిసి కట్టుగా డిమార్లెస్ కావద్దు. ఫెయిలియర్స్ ఆర్ నాట్ ఫెయిలియర్స్, ఫెయిలియర్స్ ఆర్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. నేను మొట్టమొదటిసారి 2004 లో మా వైఫ్ పోటీ చేసి ఓడిపోయినప్పుడు ఐ నెవర్ గివ్ అప్. అక్కడే ఫైట్ చేసి తెలంగాణ ఉద్యమం టైంలో 2008 లో ఛాలెంజ్ చేసి మెదక్ గడ్డ మీదే బై ఎలక్షన్ లో గెలిచిన ఘనత మరి ప్రజలకు ఇస్తా ఉన్నా. వారి ఆశీర్వాదంతో నేను ఫుల్ టైం సర్వీస్ చేశాను కాబట్టి నన్ను గెలిపించారు. 2 సార్లు అవకాశం ఇచ్చాను. ఐ వాజ్ ఓన్లీ ఎమ్మెల్యే ఫ్రమ్ మెదక్. ఈ రోజు మల్కాజ్గిరిలో ఓడిపోయినందుకు బాధపడలేదు, ప్రజలు బాధపడాలని వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కడ కూడా భయపడే వ్యక్తిని కాదు, వెనకకపోయే వ్యక్తిని కాదు. ప్రాణాలు కోల్పోతాను తప్ప ఐ నెవర్ గివ్ అప్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రజలు ఫీలెస్ కానీ హనుమంతరావు గారు పనిచేశారు, ఈ రోజు కోల్పోయింది మనమని నాకు ఎక్కడ బాధ లేదు. నేను ఉండగా ఫ్రీడమ్ వచ్చినట్టు ఏ కాన్స్టిట్యున్సీ అంటే ఆ కాన్స్టిట్యున్సీ తిరుగుతున్నాను. సిద్దిపేట పోతా ఉన్నాను, గజ్వేల్ పోతా ఉన్నాను, మెదక్ పోతా ఉన్నాను, మా తమ్ముడు ఇచ్చినప్పుడు ఉప్పల్లో పోతా ఉన్నా. ఈ రోజు ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజల్లో మనకు ఓట్లు పడ్డాయంటే న్యాయం చేసిన వాళ్ళు ఉన్నారు. వారి గురించి మనం ఎప్పుడు కూడా ఈ రాజకీయాలు వదిలిపెట్టదు. మనకు ఓటు చేసిన వాళ్ళు ఉన్నారా లేదా? ఏం పరమేష్ ఓట్లేదు, ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఉన్న నాయకులను మమ్మల్ని కూడా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది పరిస్థితులు బట్టి అయ్యో అప్పులతో అయ్యాం, వీళ్ళు ఇస్తాంతలో ఒక 2 కోట్లు అని లొంగే వాళ్ళు ఉంటారు. కానీ ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నా బ్రదర్స్ కు, ఇక్కడ ఉండే వాళ్లకు న్యాయం చేయాలంటే ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళు ప్రమాణం చేయాలి. ఎవరి డబ్బు కూడా రాజకీయాలు ఉన్నంతసేపు ముట్టొద్దని చెప్పి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్న. ప్రామిస్ చేయండి, దానికి మన అధికారులు ప్రామిస్ చేయిస్తాడు. వేదిక ఉన్నటువంటి నాయకులు కానీ అందరూ అనాలి. వేదిక ఉన్నటువంటి నాయకులు అందరూ, అదే ముందున్నటువంటి నాయకురాలందరూ కూడా అందరినీ ప్రజలను ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నాయకులే. ప్రజలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి న్యాయం చేయాలంటే మనస వాచ కర్మన మనం ఉమ్మడి డబ్బులు కూడా ముట్టుకోమని భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం. జై కాంగ్రెస్. మల్లారెడ్డిని మించిపోతామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే ఉదాహరణకు ఒక్కరి పేరు చెప్తా ఉన్నా, ఇలాంటి డబ్బులు పెట్టే నాయకుల కంటే మించిపోతాం, మాకు ఆ సత్తా ఉంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాజకీయాల్లో అమ్ముడు పోతే మన కార్యకర్తలకు నష్టం చేసే వాళ్ళం అవుతాం. ఇప్పుడు నేను డబ్బులు తీసుకుంటే కింది వాళ్ళు డబ్బులు తీసుకుంటారు. రేపు పదవులు మేము 10 కోట్లు ఇస్తాం, నాకు చైర్మన్ అంటాడు. 100 కోట్లు ఇస్తాం, ఒక ఎమ్మెల్యే అంటాడు. 1000 కోట్లు ఇస్తాం, ఒక మంత్రి ఇవ్వమంటాడు. ఒక 10,000 కోట్లు ఇస్తాం, ముఖ్యమంత్రి ఇవ్వమంటాడు. ఎందుకు ఇక పనిచేసుడు కూడా మంచిగా బిజినెస్ చేసుకొని రిటైర్మెంట్ స్టేజ్ లో ఒక 50,000 కోట్లు 30,000 కోట్లు ఇచ్చి కనీసం ఒక 50 ముఖ్యమంత్రి కాదేమో అని చెప్పి అడుగుతా ఉన్నా.
అలాంటి సిస్టమ్ వద్దు. ఇవాళ మన రేవంత్ అన్న గారు కష్టపడి ఎంతో మరి ఎన్ని పొదులు పాలయ్యిండు, జైలు పాలయ్యిండు, అయినా కూడా ఈ నెవర్ గేవ్ అప్. అతను ఏం ప్రూవ్ చేశాడంటే విన్నర్ నెవర్ విన్స్, విన్నర్ నెవర్ పిక్స్. అది ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేశాక ఈ రోజు మనం కొనుగోలైతే రేపు ఇంకొకరు అవుతారు పోయి మేనేజ్ చేసి రేపు బీజేపీలో నేను ఒక 500 కోట్లు ఇస్తా, 1000 కోట్లు ఇస్తా, ఎమ్మెల్యేలందరినీ 25 కోట్లు ఇస్తా, 30 కోట్లు ఇస్తా అంటే కష్టపడి పడితే రేపు కష్టపడడానికి ముందుకు రాను. నేను చేసిన కష్టమంతా ఉదాహరణని నేను బిఫోర్ ఎలక్షన్స్ ఎందుకు చెప్తా ఉన్నానంటే ఎన్నికల తర్వాత డ్రామాలు చేస్తారు. సమస్య లేదు, ఎవరైతే డ్రామాలు చేస్తారో మేము ప్రాణాలు కోల్పోయినా పర్లేదు ఎత్తుకొస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎవరైతే పైసలకు అమ్ముడు పోయి ఏం లాంటారో మహిళలంగా కూడా చెప్తున్న పూర్తి సమయం కేటాయించాలా. ఒకప్పుడు దైవతిగా ఉంటుంది మహిళలంగా దాదాపు 15 సంవత్సరాలు ఉమ్మడి జిల్లాలో జిల్లా అధ్యక్షుడిగా చేసిండు, మంత్రిగా చేసిండు. కొందరికి అనుమానం ఉండొచ్చు అది అన్న మాట్లాడాలని, కానీ ఆయన మనసు విన్నా. ఒకప్పుడు మా ఇద్దరికి కూడా సరిగ్గా టర్మ్స్ లేకుండే. మేము అర్థం చేసుకున్నాక మధ్యదంతా ప్రాణం అయ్యే వరకు మేము ఇట్లే ఉంటాం. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు అందరూ పార్టీలు మారిన వాళ్ళే. ఏదో ఇక్కడ చాలా మంది కార్యకర్తలు మాత్రం ఉన్నారు. ప్రామిస్ చేసి చెప్తా ఉన్నా, ఒక్కొక్కరు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ మీకు సరైన నాయకత్వం లేక, అంటే అందరు లేదని కాదు, అందరూ కార్యకర్తలు బాగుపడుతుండే. ఇలాంటి ప్రామిసులు చేసుకుంటూ మనం ముందుకు పోదాం. మీకు పదవులు ఎందుకు రావు అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఇది మా కోసం కాదు. నేను ఆల్రెడీ 59 ఇయర్స్. మహేంద్రరావు ఎంతనా బెదిరింది 60. ఇంకో 5-6 ఏళ్ళలో ఇంకొకసారి పోటీ చేస్తామో, ఇంకో 2 సార్లు పోటీ చేస్తాం రిటైర్మెంట్. కానీ రిటైర్మెంట్ అయ్యే లోపల సిస్టమ్ మారవాలని కంకణం వస్తున్నాం. రాజకీయ స్పీచ్లు ఇస్తే కార్యకర్తలకు న్యాయం చేయాలి, కష్టపడే వాళ్ళకు న్యాయం చేయాలని మేము పార్టీలు మారినా ఒకటే గుర్తు పెట్టుకోవాలి. ఎన్నికల ముందు మారుతున్నాం. ఆ పార్టీ ఇష్టం లేకపోతే ఓపికతోని కూర్చొని 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 ఆ టర్మ్ అయిపోయిన తర్వాత పార్టీ మారినాం. కానీ ఎప్పుడు కూడా అంటే మారే వాళ్ళకు నేను తప్పు పట్టట్లేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది, ఎవరి సిస్టమ్ వాళ్ళకు ఉంటది. కొంతమంది చుట్టూ తిరిగి వస్తారు, కొంతమంది షార్ట్ కట్ వచ్చేస్తారు. అంటే 20 ఒకటే షార్ట్ కట్ వచ్చే వాళ్ళను మీరు రావద్దు, పొరపాటు చేస్తున్నారులే. నా గురించి చెప్పుకుంటున్నది నేను చేసేది రైట్, మీరు చేసేది రాంగ్ అని కాదు. నేను లాంగ్ వస్తున్నా, మీరు షార్ట్ కట్ వస్తున్నారు. ఈ అందరికీ న్యాయం జరగాలని నాకు కులం ఫీలింగ్ లేదు, మతం ఫీలింగ్ లేదు. కొన్ని పార్టీలేమో మతాల వారిగా విడదీస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కులాల వారిగా విడదీసిండు. ఓ పొలిస్తున్నాం అని చెప్పి యాదవులకు సపరేటు, ముదిరాజులకు చాపలిస్తున్నాం, అదే విధంగా కన్నపుత్రులకు చాపలిస్తున్నామని. ఇది కాదు, అందరినీ సమానంగా చూసి అందరిలో బీదవాళ్ళు ఉన్నారు, అన్ని మతాల్లో బీదవాళ్ళు ఉన్నారు. ఈ మతాలనైతే తీసేయాలి. ఎవరి దేవుడు వారి గొప్ప, వాళ్ళ దేవుడిని వారి ఒకరేది. కానీ రిజర్వేషన్ కాకుండా అందరి బీదవాళ్ళని తీసుకోవాలని నా ఫీలింగ్స్. ఇది నేను చెప్పినంత మాత్రమే కాదు. ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే దీని గమనం ఎక్కడో ఉంటది. తెలంగాణ ఉద్యమం ఎప్పుడో స్టార్ట్ చేసిండ్రు, ఎన్నో ఫేస్ చేసిండ్రు. కానీ ఈ గౌరవ ఫార్మర్ చీఫ్ మినిస్టర్, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు రిటైర్ అయ్యారు కాబట్టి వాళ్ళు అని బాధపెట్టి తలుచుకోలేదు. ఎవరైతే పవర్లు ఉంటారో వాళ్ళ గురించే మాట్లాడదాం. మనం ఇవాళ ఈ మతాల వారిగా కులాల వారిగా విడిపోవద్దు. అంటే ఈ కులంలో సుధీరన్న కులంలో మంచోళ్ళు ఉంటారు, మైనంపల్లి కులంలో చెడ్డోళ్ళు ఉంటారు, హరివర్ధన కులంలో మంచోళ్ళు అట్లా ఉండయి. మనిషిని బట్టి ఉంటారు. అన్ని కులాల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అన్ని కులాల్లో చెడ్డ వాళ్ళు ఉన్నారు. మీడియా సోదరులు కూడా చెప్తా ఉన్నా. ఇప్పుడు మీడియా ఒక మీడియా అంటే మీరు అందరు ఫీల్ కావద్దు. ఒక్క మీడియానే మనందరే మీడియా అందరు దాని వేస్తారు. మళ్ళీ మీ పాలిటిక్స్ ఉంటే ఒకరికొకరు పడదు. మీ దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, సిస్టమ్ లో ఉంటుంది. సిస్టమ్ లో మారిపోతున్నాడు. మీడియా అంటే బయట కాదు, మావాలే కదా, వేరే సపరేట్ ఉంటుంది. అందుకన్నా మీ సపరేట్ స్టేట్ ఉందా అని చెప్పి మీడియాని అడుగుతా ఉన్నా. నేను మీడియా సోదరులకు కానీ ఎవరికి కానీ మీరు కూడా న్యాయంగా పోరాటం చేయండి. నీ గురించి నేను ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడి ఖమ్మం ఇచ్చిండ్రు మీడియా వాళ్ళకు, ఇంకొక చోట ఇచ్చిండ్రు
సిద్దిపేట నుంచి మీకెందుకు ఇయ్యరు అంటే ఓటర్లకు మనం ట్యాక్స్ పేయర్స్, మనం ట్యాక్స్ కడితేనే ప్రభుత్వం అంటేనే మనం ప్రజలది డబ్బు ఏది ఇచ్చినా న్యాయంగా అందరికి ఇవ్వాలనేది కోరుతా ఉన్నాను. గతంలో కూడా దళిత బంధాన్ని 100 కుటుంబాలు ఉంటే ఒక 2 కుటుంబాలకి ఇవ్వడం అంటే మిగతా కుటుంబాలు ఏం పాపం చేశారని చెప్పి అడుగుతాము. ఇలాంటి చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు. ఇక్కడ కొందరు సోదరు కోపంతో చూస్తున్నారు. అరే మేము కూడా గంటలు మాట్లాడుతుంటే హనుమంతని ఎక్కువ మాట్లాడుతున్నాను. నేను మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోదాం. సునీతక్కను బంపర్ మెజార్టీతో గెలిపిస్తాం. సునీత నాయనరెడ్డి సోదరి కూడా ఉమ్మడి జిల్లాలో 10 సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా వికారాబాద్ జెడ్పీ చైర్మన్ గా చేస్తా ఉన్నారు. మనమంతా ఒక కుటుంబం. ఇక్కడ అక్కడ అని కాదు, మనకు బ్రహ్మాండంగా నేను మీ అందరికి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నా. మహిళల తరఫుకెళ్ళి మీకు ఏదున్నా నేను గ్యారెంటీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ వేదికపై ఉన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరూ ఓటమి దాంతో పాల్గొన్నారు. ఇలా గెలిపించినట్లయితే వీరికెళ్ళే ప్రారంభమైంది. ఫుల్ హౌస్ చేస్తాం. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యే సమస్య లేదు. బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిపియాలని చెప్పి నా ప్రియమైన సోదరి మనులందరినీ కూడా పేరుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.